శుక్రవారం జరిగే ప్రజాగళంలో నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాడు గ్రామంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూల రామాంజనేయులు సభాస్థల ప్రాంగణాన్ని పర్యవేక్షించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారితో పాటు ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు భీమినేని వందనాదేవి, బీజేపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో తన గళం ద్వారా ప్రజాగళాన్ని వినిపిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ దుష్ట పాలనలో కుటుంబాలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, పెరిగిన ధరలను, విధిస్తున్నటువంటి పన్నులను, వెడిసి కుటుంబానికి ఆర్థిక భారాన్ని, దాదాపు ప్రతి కుటుంబం మీద 6 లక్షలు అప్పు మోపినటువంటి జగన్ ప్రభుత్వం యొక్క దుష్ట పాలనని తన గళం ద్వారా ప్రజాగళంగా అందరికీ కూడా వినిపించడం అనేటువంటిది చూస్తున్నాం. లక్షలాది మంది జనం పోటెత్తుతున్నారు. వైసీపీ పాలన పట్ల పూర్తిగా వ్యతిరేకంగా మరి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రజాక్షేత్రం నుంచి సాగనంపితే అంత మంచిదన్నటువంటి ఆలోచనతో ప్రజలు సభలకు పోటెత్తున్నారు. అందులో భాగంగానే రేపు పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు నడి సెంటర్లో మరి ఆయన ప్రజాగళాన్ని వినిపిస్తున్నారు. పత్తిపాడు నియోజకవర్గం అనాదిగా ఉన్నటువంటి సమస్యల మీద, ముఖ్యంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ, నల్లమాడు వాగుకు సంబంధించి ముంపు కానీ, ఇక్కడ సెంట్రల్ డివైడర్ ద్వారా ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి వేసే 4 లైనర్ కానీ, ఇక్కడ యువతకు ఉన్నటువంటి నిరుద్యోగతను కానీ, అదేవిధంగా మెర్జెడ్ గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఆయన తన గళం ద్వారా ప్రజాగళంగా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ సభకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రేపు జనం పోటెత్తుతారు. సో ఈ జనం ఏదైతే రేపు హాజరవుతారో దాన్ని బట్టే వైసీపీ పాలనలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక్కడికి 6 గంటలకి సమావేశానికి వస్తారు. సో సమావేశానికి వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత మరి ఆయన తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నేరుగా పత్తిపాడుకు రావడం జరుగుతుంది. ఆయన ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎలిప్యాడ్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పత్తిపాడుకు రావడం జరుగుతుంది. నేరుగా సభకు వస్తారు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, లీడర్లకు, ముఖ్య నాయకులకు, ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గం ఉన్న ఓటర్ మహాశైలందరికీ కూడా మనగళంగా ఈ వైసీపీ పాలనలో ఈ 5 సంవత్సరాలు మన కుటుంబాలకు జరిగినటువంటి నష్టాన్ని, రైతుకు జరిగిన నష్టాన్ని, రైతు కూలీకి జరిగిన నష్టాన్ని, మహిళలకు జరిగిన నష్టాన్ని, మరి వివిధ వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర వర్గాల్లో ఉన్న పేదలకు జరిగిన నష్టాన్ని రేపు మన సంఖ్య ద్వారా, మనం హాజరయ్యే సంఖ్య ద్వారా మన ప్రజాక్షేత్రంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఇంకా ఎప్పుడు రావు. ఒకవేళ ఇలాంటి ప్రభుత్వాలు అంటే చెప్పిన ఒకటి చేసే ఒకటి, పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టి మరి ప్రజల్ని ఆధారపడేటటువంటి వ్యక్తులుగా మార్చేటటువంటి ఒక ఈన స్థితికి ఏ ప్రభుత్వం కూడా నడుము కట్టడానికి భవిష్యత్తులో వీల్లేదని గట్టిగా వైసీపీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరాన్ని రేపు మన హాజరయ్యేటటువంటి జనంతో మనం చూపిద్దాం. కాబట్టి రేపు అందరూ కూడా 5-5:30 గంటల కల్లా పత్తిపాడుకు చేరుకోవాల్సిందిగా మేమందరూ తరఫున కోరుతున్నాం.